హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మునక్కాయ కర్రీ చేస్తున్నాను. సో కావాల్సిన మునక్కాయలు కడిగి కోసి పెట్టుకున్నాను. సో టమాటా పేస్ట్ వేసి పెట్టుకున్నాం, ఉల్లిపాయ పేస్టు, అల్లం తెల్లగడ్డ పేస్టు, కొత్తిమీర. సో ఫస్ట్ మనం దీన్ని ఒకసారి ఉడకపెట్టి ఆన్ చేసి ఏదైతే మునక్కాయలు ఉన్నాయో వేసేసుకొని వాటర్ పోసేసుకోవాలి. ఇందులో వాటర్ పోసేసుకొని ఇందులోనే కొంచెం పసుపు, సాల్ట్, ఇలా కడిగి పెట్టేసుకొని మూసి పెట్టేసుకోవాలండి. ఒక సౌండ్ వచ్చాక ఆఫ్ చేసేస్తాం. ఒక సౌండ్ వచ్చిందండి, చూసుకుంటాం ఒకసారి. ఉడికిపోయిందండి, తీసేస్తాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటాము. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్, దీంట్లోనే కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం వేయాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేస్తాము. ఇందులోనే పసుపు, ఉప్పు, కారం వేసుకుంటాము. కొద్దిగా పసుపు, సాల్ట్, ఒక స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పేస్ట్. బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కట్ చేస్తాం. ఏదైతే మనం కుక్కర్లో పెట్టుకున్నామో అది ఇందులో వేసేసుకోవాలి. కొద్దిసేపు ఉడకాలి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి మునక్కాయ కర్రీ. ఇప్పుడు రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం పులుపు తినేలాగుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఒకసారి అలా కలిపేసుకొని సో ఇది రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో మునక్కాయ కూర వేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది.